బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ పోచారం నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. పోచారం శ్రీనివాస్ రెడ్డితో సీఎం రేవంత్ పొంగులేటి భేటీ అయ్యారు. పోచారంను పార్టీలోకి ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. రైట్, ఇక ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్లో ఉన్నారు. విక్రాంత్, చెప్పండి. తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ పోచారం నివాసానికి అయితే సీఎం రేవంత్ రెడ్డి అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా వెళ్లారు. మరి పార్టీలోకి ఆహ్వానించినట్టుగా అయితే తెలుస్తోంది. మరి ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలకు వెళ్తారా ఏంటి అనేది అయితే ఒక సస్పెన్షన్ గా ఉంది. దీనిపై మీ అప్డేట్స్ ఏంటి? మొత్తానికి తెలంగాణలో ఇటీవల ఎదురైంది బీఆర్ఎస్ పార్టీకి. అంతకుముందు కూడా 104 స్థానాల నుంచి కూడా ఏకంగా మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా 39 స్థానాలు మాత్రమే గెలుచుకొని ప్రతిపక్షానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటీవల లోక్సభ ఎన్నికలకు ముందే పలువురు ఇప్పటికే పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖైరతాబాద్ సంబంధించిన దాన నాగేంద్ర కావచ్చు, భద్రాచలంకి సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు, మరోవైపు కేశవరావు కావచ్చు, ఇటు కడియం టీఆర్ కావచ్చు వరంగల్ నుంచి, వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసుకున్న కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక మిగిలిన వారిని కూడా కాంగ్రెస్ పార్టీ జాయిన్ చేసుకునే ఆలోచనలో ఉంది. దానికి సంబంధించి ఇటు గాంధీ భవన్ తలుపులు కూడా తెరిచిపెట్టామనేసి కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పిన పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా పెద్ద మొత్తంలో ఈ 10 రోజుల్లో కూడా ఇటు తెలంగాణ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. అసెంబ్లీ సమావేశాలకు ముందే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే ఇటు సీనియర్ నేత అయినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రస్తుతం వరుసగా 5 సార్లు కూడా గెలిచారు ఇటు బాన్స్వాడ నుంచి. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఇటు మాజీ మంత్రి పోచారం ఇంటికి కూడా వెళ్ళాడు. ఇతనెంబటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మంత్రి ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలనేసి కూడా ఇటు పోచారం శ్రీనివాస్ రెడ్డిని కోరినట్టు తెలుస్తా ఉంది. మంత్రాలు జరుగుతా ఉన్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సుముఖంగా ఉన్న నేపథ్యంలోనే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అతని ఇంటికి వెళ్లి కూడా ఆహ్వానించేందుకు వెళ్ళాడు. ఈ నేపథ్యంలోనే ఇటు పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం చాలా స్పష్టంగా. పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కూడా దాదాపు 20 మంది కూడా కాంగ్రెస్ పార్టీకి టచ్ లో ఉన్నారు అనేసి మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పటికే. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. ఎస్, రైట్. థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.
తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ పోచారం నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. పోచారం శ్రీనివాస్ రెడ్డితో సీఎం రేవంత్ పొంగులేటి భేటీ అయ్యారు. పోచారంను పార్టీలోకి ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ లైవ్ లో ఉన్నారు. అరవింద్, చెప్పండి, తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ అయితే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి అయితే సీఎం రేవంత్ రెడ్డి అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే వెళ్లి కలవడం జరిగింది. పార్టీలోకి ఆహ్వానించినట్టుగా క్లియర్ గా తెలుస్తోంది. దీనిపైన ఇంకా స్పష్టత అయితే పోచారం శ్రీనివాస్ రెడ్డి నుంచి ఇంకా స్పష్టత అయితే రాలేదు. దీనిపై మీ అప్డేట్స్ ఏంటి? తెలంగాణ స్పీకర్గానే కాకుండా సుదీర్ఘకాలం మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో అజాత శత్రువుగా చెప్తారు. అదే సందర్భంలో నిజామాబాద్ జిల్లా రాజకీయాలతో పాటు మొత్తం తెలంగాణ రాజకీయాల్లోనే ఒక కీలకమైనటువంటి రాజకీయ ప్రస్థానం ఉన్నటువంటి వ్యక్తి. అదే సందర్భంలో ఆయన రాజకీయ ప్రస్థానంలో తెలుగుదేశం పార్టీతో మొదలైంది. ఆ తర్వాత ఆయన టిఆర్ఎస్ పార్టీలో చేరినప్పటికీ కేసీఆర్ కి అత్యంత ఆప్తుడుగా నిలబెట్టినటువంటి వ్యక్తిగానే చెప్తారు. ఇప్పుడు నిజంగానే ఆయన గనక ఏదైతే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆఫర్ను ఒప్పుకొని ఆ పార్టీని వదిలి కాంగ్రెస్ లో చేరితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బగానే బలంగా చెప్పాలి. అదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బగానే చెప్పక తప్పదు స్వాతి. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే రాజకీయ భవిష్యత్తుకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ లో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు లేదనేటటువంటి ఉద్దేశం. అదే సందర్భంగా తన వారసుల రాజకీయానికి సంబంధించిన తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన అంశం కూడా ఆయన కీలకంగా ఆలోచిస్తున్నారనేటటువంటి అంశం చాలా కాలం నుంచి చర్చలో ఉంది. అయితే ఇక్కడ మరొక అంశం కూడా కీలకంగా భావించాలి. రేవంత్ రెడ్డికి అత్యంత సమీప బంధువు అయినటువంటి సుదర్శన్ రెడ్డి అదే నియోజకవర్గం నుంచి అదే జిల్లా నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఈసారి రేవంత్ రెడ్డి కేబినెట్ ఎక్స్పాన్షన్ లో ఖచ్చితంగా మంత్రి పదవి దొరికే అవకాశం ఉందని ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరటం ద్వారా ఇప్పుడు ఆ విషయంలో జరిగేటటువంటి చర్చ కీలకంగా మారిందని చెప్పక తప్పదు స్వాతి. అలాగే అరవింద్, దాదాపుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 20 మంది కాంగ్రెస్ వాళ్ళకి టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. ఆపరేషన్ ఆకర్షకి సంబంధించినటువంటి అంటే ఆపరేషన్ ఆకర్షణ ముద్దుగా మనం పిలుచుకునేటటువంటి పార్టీ మార్పుకి సంబంధించిన అంశంలో కీలకంగా ఉన్నటువంటి ఈ నంబర్ అయితే మాత్రం 18 నుంచి 25 వరకు రకరకాల నంబర్స్ అయితే వినిపిస్తున్నాయి. మినిమం 18 మంది ఆ పార్టీ నుంచి వీడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. దానికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి అంశాల్లో మొదటిది పార్లమెంటు ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ యొక్క లో పెర్ఫార్మెన్స్ ఒక ప్రధాన కారణం అయితే అందరూ రాజకీయ భవిష్యత్తు శూన్యం అనేటటువంటి పరిస్థితి ప్రధానంగా గమనించి ఇప్పుడు పార్టీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినటువంటి విషయాన్ని ప్రధానంగా గమనించాలి. అయితే ఇక్కడ మొత్తం చర్చలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అంశం ఒక పాత్ర ఉంటే మొత్తం బీఆర్ఎస్ లో కేసీఆర్ తన పక్కన కూర్చుని పెట్టుకునేటటువంటి నాయకులందరూ కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది అనేది ప్రధానంగా గమనించాలి. కేసీఆర్ కి పోచారం వెళ్ళిపోవటం అనేది కేసీఆర్ పార్టీకి పెద్ద దెబ్బగానే భావించాలి స్వాతి. అవును, అరవింద్, ఒకరు వెనుక ఒకరు పెద్ద పెద్ద లీడర్సే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలకు చేరడం జరుగుతుంది. ఇంకా ఎంతమంది వలసలుగా కాంగ్రెస్ లోకి చేరడం జరుగుతుంది ఏంటి అనేది ఇంకా జరుగుతుంది. ఒకవైపు కాంగ్రెస్ కు వెళ్తున్నారు, మిగతా వాళ్ళు కొంతమంది బీజేపీ వైపు చూస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ మాత్రం ప్రతి అవకాశాన్ని ఎక్కడా వదలొద్దు అని చెప్పి భావిస్తోంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే రాష్ట్ర రాజకీయాల్లో టీఆర్ఎస్ యొక్క అంతర్ధానం అతి త్వరలో ఉండబోతోంది అనేటటువంటి చర్చ ఏదైతే ఉందో ఆ చర్చకి మరింత బలం చేకూర్చే అంశంగానే ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి నిర్ణయం ఉండబోతుంది అనేది ఖచ్చితంగా చెప్పక తప్పదు. అదే నేపథ్యంలో మరొక ప్రధానమైన అంశం కూడా చర్చ ఉంది. రెండు జాతీయ పార్టీలు రాష్ట్ర రాజకీయం అంతా తమ మధ్యనే ఉండాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వరుస కడుతున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పార్టీ వైపు వెళ్తారనేటటువంటి చర్చ అయితే ఉంది. ఎక్కువగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారనే బలం కాంగ్రెస్ చెప్తుంటే మరోపక్క తమ వేవ్ ఏదైతే నడుస్తుందో దేశవ్యాప్తంగా అదే సందర్భంలో దక్షిణ భారతదేశంలో తమ వేవ్ ఏదైతే నడుస్తుందో ఆ వేవ్ చూసి తమ వైపు వస్తారని చెప్పి బీజేపీ భావిస్తుందని చెప్పక తప్పదు స్వాతి. రైట్, థ్యాంక్ యూ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.